You know what some other Christians do? మరి కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? Instead of having a prayer life, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి బదులుగా, instead of reading the Bible every day 5-10 chapters, ప్రతిరోజు కూడా 5 లేదా 10 అధ్యాయాలు వారి బైబిల్ వారు చదవడానికి బదులుగా, they read daily bread. వారు డైలీ బ్రెడ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని చదువుతారు. Right? You know what daily bread is? How many of you know that? మీరు కొంతమందికి తెలుసు డైలీ బ్రెడ్ అంటే ఏంటో. I would not recommend daily bread at all. నేను డైలీ బ్రెడ్ అన్నది అది నేను ఎప్పుడు కూడా ఎవరికి నేను ప్రమోట్ చేయను ఆ విషయాన్ని. There are two other ones, good ones that you can use, but not instead of the Bible. బైబిల్కు బదులుగా నేను ఇంకా 2 విషయాలు చెప్పగలను. బైబిల్కు బదులుగా వాటిని ఉపయోగించాలని దాని అర్థం కాదు. You read your Bibles. మీరు మీ బైబిల్ని చదవండి. You cannot be satisfied thinking you've done something great because you read a daily devotional. మీరు డైలీ డివోషన్కి సంబంధించింది ఏదో చదివాను, ఏదో విన్నాను అని చెప్పి వాక్యాన్ని చదవడానికి బదులుగా వేరొక పని చేశాను అని సంతృప్తి పడవద్దు. Or they